అబ్బబ్బబ్బా, ప్రశాంతంగా మేకప్ కూడా వేసుకొనివ్వరా? ఏం కావాలి? అమ్మాయి కావాలండి. అంటే అలా కదండి, పక్కింట్లో నిచ్చాను అమ్మాయి అంటది కదా, ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటికి తాళం వేసి లేకపోతే మొలతారు కట్టి ఉంటారా? అది కదండి, ఆవిడ ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిందయ్యా. ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుందయ్యా. మీరేంటండి ఎలా మాట్లాడుతున్నారు? నీ ఒళ్ళు కూర్చొని మాట్లాడమంటావు రా. నమస్కారం, మీరు చాలా స్పీడ్ అండి. మీరు మాత్రం అడ్రస్ చెప్పరని అర్థమైంది. గొప్ప ఇంటికి వచ్చారు బాబు. ఏంటో అమ్మో, సీరియల్ టైం అయిపోయింది. మీరేంటి సార్ బృందావన్ కాలనీలో? ఈ ఏరియా పేరేంటి? బృందావన్ కాలనీ. బృందావన్లో ఎవరుంటారు? కృష్ణుడు. మరి నేనెవరిని? సరే గాని మీరేంటి ఇక్కడ ఉన్నారు? సార్ నిత్యాను ఓకే, మీకు అడ్రస్ కావాలంటే నాకు మిత్రబిందాన్ని సెట్ చేయాలి. మిత్రబిందు ఎవరు సార్? ఏమండి, ఇతర బిందులు కావాలంటే సెట్ చేస్తాను కానీ మిత్ర బిందులు మాత్రం సెట్ చేయనండి. దానికి అన్నం పెట్టాలంటే బ్యాంకుకి అన్నం పెట్టాలి. అవసరం మనకి ఇదంతా? హలో, అయితే నేను అడ్రస్ చెప్పను. నువ్వు ఆగరా. అర్థమైంది, నా మిత్ర బిందు నీకు సెట్ చేయాలి అంతే కదా. క్యారీ ఆన్. సిటీలో సెట్ చేసి పడేస్తాను సార్. ఆల్ ది బెస్ట్. నువ్వేం కంగారు పడకు, నేను సెట్ చేస్తాను. అబ్బా, ఇంత టేస్ట్ ఏందో. ఏంటి మళ్ళీ వచ్చారేంటి? హృదయం ఖాళీగా ఉంది, వస్తావా? నీదా? నాది కాదు. మరి చాక్లెట్ బాయ్దా? మరి మిమ్మల్ని ఇందాకడే బెటర్, చేతితో కొట్టు, ఈసారి గరుడుతో కొట్టు. మిత్రబిందుని సెట్ చేసామని అబద్ధం చెప్తాం. ఓకేనా? మీరేం చెప్పొప్పించారా? మీ హృదయంలో ఖాళీగా పడేడుతుందని చెప్పామండి. తనేం చెప్పింది? రమ్మందండి. మీరేం చెప్పారు? నువ్వు వస్తావంటే మేము వద్దంటావా అన్నామండి. సార్ నిత్య గురించి చెప్పండి సార్. తెలీదు. తెలుసన్నా? అంటే మీరు అమ్మాయిని సెట్ చేస్తున్న కాన్ఫిడెన్స్ లేక తెలుసని చెప్పాను. అంటే మేము కొడతామని కూడా నువ్వు అనుకోలేదు కదా. నువ్వు నీ సైకిల్ పంపు, నీ పూలు, నీ మురుక్కాల ముష్టెత్తుకునే రకం నువ్వు. నమస్కారం రా. నీకు అవసరం? ఈ సిచ్యువేషన్ లో ఏదో హెల్ప్ చేస్తావు అనుకుంటే హ్యాండ్ ఇచ్చావు కదరా. ఇంకోసారి నిన్నెక్కడో చూసేనే. ఎలా ఉంది నా డ్రెస్? బాగుంది. ఒంటి మీద ఉండే పేపర్ చేతిలోకి వచ్చింది. ఈ పేపర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై పేపర్. ఈ పేపర్ లేకపోతే నాకు జీవితమే లేదు. యునో, పేపర్ అంటున్నాడు, జీవితం అంటున్నాడు. పేపర్ ఒకవేళ కొంప తీసి దీనికా? అమ్మా రాయ్. ఏం చేస్తున్నావు? అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చినావు. కంపెనీ ఇస్తావా? ఇక్కడ మందు తాకూడదురా. అది రాజ్యాంగంలో రాసిందా? చట్టం నీకు చెప్పిందా? చట్టం నీ చుట్టమా? అవేం లేవు. మా పార్క్ రూల్స్ ప్రకారం ఇక్కడ మందు కొట్టకూడదు. అబ్బా, ఈ పార్క్ లో మంచి డ్రెస్సింగ్ తో వచ్చిన కష్టమే, మందు తాగుదాం వచ్చిన కష్టమే. నీ టార్చర్ భరించలేకపో. నీ వల్ల ఇక్కడ ఉన్న లవర్స్ అందరికీ డిస్టర్బెన్స్. వాళ్ళ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా తెలుసా? యునో, లవర్స్ వల్ల నీకు డిస్టర్బెన్స్? అవును. ఎలా బాబు? లవర్స్ ముద్దు పెట్టుకుంటే నా హార్ట్ బీట్ పెరుగుతుంది. వాళ్ళు హగ్ చేసుకోవడం చూస్తే నా బీపీ పల్స్ డౌన్ అవుతుంది. ఇది పార్కా బెడ్ సొసైటీయా? ఓవరాల్ గా డిస్టర్బ్ అవుతుంది నేను, అందుకే. అవే నాకు తెలియదు. నువ్వు వెళ్తావా, పోలీసులు పిల్లమంటావా? పోలీసు వాళ్ళు అంటే నాకు గౌరవం. సొసైటీ మీద, లా మీద నేను రీసెర్చ్ చేస్తున్నా. వాళ్ళ మీద నాకు గౌరవం పెరిగింది. నేను పోలీసు వాళ్ళ కోసం వెళ్తున్నా. యునో, అమ్మా మాటల్లో పెట్టి మందు మొత్తం తాగేసాడు.